औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। इन्न हाज़ल क़ुरआन यहदी लिल्लती हिय अक़वाम। रब्बिश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। बिस्मिल्लाहिर रहमानिर रहीम। ఇది 6వ పార. దాదాపుగా ఇది కూడా దీంట్లో కూడా దాదాపు 15 రుకులు రావటం జరిగింది. సూరా నిసా 148వ ఆయత నుంచి సూరా మాయిదా 82వ ఆయత వరకు ఇందులో రావటం జరిగింది. అన్యాయానికి గురైన వాడు తప్ప ఏ మనిషి అయినా చెడు మాటలు బిగ్గరగా పలకటాన్ని అల్లా ఇష్టపడడు. అల్లా అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు. అంటే ఇక్కడ ఎవరి విషయంలో కూడా చెడు మాటలు మాట్లాడటాన్ని అల్లా ఇష్టపడడు. కాకపోతే ఎవరైనా దుర్మార్గుని మూలంగా ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన వ్యక్తి ఎదుటి వ్యక్తిని తూలనాడే అనుమతి ఇక్కడ ఇవ్వబడింది అన్నమాట. ఒకవేళ అక్కడ కూడా తులనాడే అధికారం ఇవ్వకపోతే ఆ వ్యక్తి మీ గురించి నలుగురికి తెలిసే అవకాశం ఉండదు. అలానే ఆ వ్యక్తి నుంచి ఇంకొకళ్ళు కూడా మళ్ళీ అదే విధంగా నష్టపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఒక వ్యక్తి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సన్నిధిలోకి వచ్చి తన పొరుగువాడు తనను వేధిస్తున్నాడు అని ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే నీ ఇంట్లోని సామానును తీసి వీధిలో పెట్టు అని ఆయన అతనికి సలహా ఇచ్చారు. ఆ వ్యక్తి అదే పని చేశాడు. దారి గుండా వెళ్ళే వాళ్ళంతా ఏమిటి సంగతి అని విచారించారు. ఆ వ్యక్తి తన పొరుగువాని వేధింపులను ఏకరువు పెట్టాడు. దాంతో దారిన వెళ్ళే వాళ్ళంతా ఆ పొరుగువాడిని శపించేవారు. ఈ పరిస్థితి పొరుగువాడికి ఎంతో ఇబ్బందికరంగా తయారైంది. ఎట్టకేలకు అతడు క్షమాపణ కోరుకోవటమే కాక ఇక మీదట ఏనాడు వేధించనని నిర్ణయించుకున్నాడు. బయట ఉన్న సామానును ఇంట్లోకి తరలించమని కూడా ప్రాధేయపడ్డాడు. ఇది అబూ దావూద్ హదీస్. ఇది మీరు ఏదన్నా మంచి పనిని బహిర్గతంగా చేసినా, గుట్టుగా చేసినా, లేక ఏదైనా చెడుగును మన్నించి వదిలిపెట్టినా అల్లా అమితంగా మన్నించేవాడు, సర్వశక్తుడు. ఇక్కడ మంచి పనులు చేయటమే కాకుండా ఎవరి చెడునైనా మన్నించటం కూడా మంచి పనులలోనే తీసుకోబడింది. ఇక్కడ ఎవరైతే అల్లాను ఆయన ప్రవక్తలను తిరస్కరిస్తారో, అల్లా మరియు ఆయన ప్రవక్తల మధ్య భేదభావం పాటించదలుస్తున్నారో, ఇంకా మేము కొంతమంది ప్రవక్తలను విశ్వసిస్తాం, మరి కొంతమందిని విశ్వసించమని చెబుతూ రెండింటికి మధ్య ఓ కొత్త మార్గాన్ని తీయదలుస్తున్నారో వీళ్ళే అసలైన అవిశ్వాసులు. ఇలాంటి అవిశ్వాసుల కొరకు మేము అవమానకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. దీనికి భిన్నంగా ఎవరు అల్లాను ఆయన ప్రవక్తలందరినీ విశ్వసించి వారిలో ఎవరి మధ్య తేడా చూపకుండా ఉంటారో వారికి అల్లా వారి పూర్తి పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాడు. అల్లా అపారంగా క్షమించేవాడు, అమితంగా కరుణించేవాడు. ఓ ప్రవక్త, నీవు ఆకాశం నుంచి ఏదైనా గ్రంథాన్ని తమపై అవతరింపజేయవలసిందిగా ఈ గ్రంథవాహులు నిన్ను అడుగుతున్నారు. వారు దీనికన్నా పెద్ద కోరికే మూసాను కోరి ఉన్నారు. మాకు అల్లాను ప్రత్యక్షంగా చూపించు అని వారు కోరారు. వారి ఈ దుర్మార్గ వైఖరి మూలంగా వారిపై పిడుగు విరుచుకుపడింది. ఆ పైన వారి వద్దకు ఎన్నో స్పష్టమైన నిదర్శనాలు వచ్చిన తర్వాత కూడా వారు ఆవుదూడను తమ ఆరాధ్య దైవంగా చేసుకున్నారు. అప్పటికీ మేము దాన్ని మన్నించాము. ఇంకా మేము మూసాకు స్పష్టమైన ప్రాబల్యాన్ని, బహిరంగ నిదర్శనాన్ని ఒసగాము. వారి నుంచి ప్రమాణం తీసుకోవటానికి మేము వారిపైకి తూర్ పర్వతాన్ని ఎత్తాము. సజ్దా చేస్తూ నగర ద్వారంలోకి ప్రవేశించమని వారిని ఆజ్ఞాపించాము. శనివారం నాడు హద్దుమీరి ప్రవర్తించవద్దని కూడా వారికి ఉపదేశించాము. ఈ విధంగా మేము వారి నుంచి చాలా గట్టి వాగ్దానం తీసుకున్నాము. వారు
ప్రమాణభంగం చేయటం వల్లను, దైవాజ్ఞల పట్ల తిరస్కార వైఖరికి ఒడిగట్టడం వల్లను, ప్రవక్తలను అన్యాయంగా హతమార్చటం వల్లను, మా హృదయాలపై గలేబులున్నాయి అని చెప్పటం వల్లను వారికి శాస్తి జరిగింది. వాస్తవానికి వారి తిరస్కారం కారణంగా అల్లా వారి హృదయాలకు సీలు వేశాడు. అందువల్ల వారు చాలా తక్కువగా మాత్రమే విశ్వసిస్తారు. వారు తిరస్కారానికి పాల్పడటం వల్ల, మరియంపై చాలా ఘోరమైన అపనిందను మోపటం వల్ల. ఇక్కడ మరియంని అపనింద అంటే యూసుఫ్ నజ్జార్తో మరియంకు అక్రమ సంబంధం ఉందన్న అపనిందని వాళ్ళు వేయటం జరిగింది. ఇంకా మరియం పుత్రుడగు దైవ ప్రవక్త ఈసాను మేము హతమార్చాము అని అనటం వల్ల వారు శిక్షను చవిచూశారు. నిజానికి వారు ఆయన్ని చంపనూ లేదు, శిలువపైకి ఎక్కించనూ లేదు. నిజం ఏమిటంటే వారి కొరకు ఆయన్ని పోలిన వ్యక్తి రూపొందించబడ్డాడు. ఈసా విషయంలో విభేదించిన వారు ఆయన వ్యవహారంలో సందేహానికి లోనయ్యారు. అంచనాలను అనుసరించటం తప్ప వారికి ఈ విషయమై ఖచ్చితంగా ఏమీ తెలియదు. అసలు వారు ఆయన్ని చంపలేదు. పైగా అల్లా ఆయన్ని తన వైపునకు ఎత్తుకున్నాడు. అల్లా సర్వాధిక్యుడు, మహావివేకి. గ్రంథవాహులలో ఏ ఒక్కడూ ఈసాను అతని అంటే తన లేక ఆయన మరణానికి మునుపు విశ్వసించకుండా మిగలడు. ప్రళయ దినాన ఆయన వారిపై సాక్షిగా ఉంటాడు. అంటే ఇది ప్రళయం దగ్గరలో ఉన్నప్పుడు ఈసా అలైహిస్సలాం మళ్ళీ రావటం జరుగుతుందన్నమాట. దీన్ని గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సెలవిచ్చారు: ఎవరి చేతిలో నా ప్రాణం ఉందో ఆ శక్తిమంతుని సాక్షి మరియం కుమారుడు అధికారిగా, న్యాయశీలునిగా మీ మధ్యకు ఏతించే సమయం తప్పక వస్తుంది. ఆయన శిలువను విరగ్గొడతాడు, పందిని వధిస్తారు, జిజియా పన్నును ఎత్తివేస్తారు. ధనం ఎంత ఎక్కువగా అయిపోతుందంటే దాన్ని పుచ్చుకునేవారు కూడా ఉండరు. ఒక సజ్దా ప్రపంచం మరియు అందులో ఉన్న సామాగ్రి కన్నా శ్రేష్టమైనదిగా అయిపోతుంది. యూదుల దుర్మార్గం వల్ల వారికి ధర్మసమ్మతంగా ఉన్న అనేక పరిశుద్ధ వస్తువులను మేము వారి కోసం నిషేధించాము. వారు ఎంతోమందిని దైవ మార్గం నుంచి అడ్డుకోవటం వల్లను, నిషేధించబడిన వడ్డీని పుచ్చుకోవటం వల్లను, జనుల సొమ్మును అన్యాయంగా స్వాహా చేయటం వల్లను వారికి దుర్గతి పట్టింది. వారిలో అవిశ్వాసులుగా ఉన్న వారి కోసం మేము బాధాకరమైన శిక్షను సిద్ధం చేసి ఉంచాము. అయితే వారిలో పరిపూర్ణమైన పరిపక్వత నొందిన జ్ఞానం కలవారు, విశ్వసించిన వారు, నీపై అవతరింపజేయబడిన దానిని, నీకు పూర్వం అవతరింపజేయబడిన దానిని విశ్వసించేవారు, నమాజులను నెలకొల్పేవారు, జకాతును చెల్లించేవారు, అల్లా మరియు అంతిమ దినాన్ని విశ్వసించేవారు, వీరందరికీ మేము గొప్ప పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము నూహు వైపునకు, అతని తర్వాత వచ్చిన ప్రవక్తల వైపునకు వహీని పంపాము. ఇంకా మేము ఇబ్రహీం, ఇస్మాయిల్, ఇస్హాక్, యాకూబ్ మరియు అతని సంతతి వారికి ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్, సులైమాన్ల వైపుకు కూడా వహీ పంపాము. ఇంకా మేము దావూద్కు జబూర్ పొసగాము. నీకు పూర్వం గతించిన ఎంతోమంది ప్రవక్తల వృత్తాంతాలను మేము నీకు తెలియజేశాము. అంటే ఇక్కడ ఖురాన్లో దాదాపుగా ఒక 25 మంది ప్రవక్తల గురించిన వాళ్ళకి సంబంధించిన సంఘటనలను అల్లాహ్ తఆలా ఖురాన్లో చెప్పటం జరిగింది. అయితే మిగతా వాళ్ళ గురించి ఖురాన్లో లేదు. మరెంతోమంది ప్రవక్తల గాథలను తెలుపలేదు. మూసా అలైహిస్సలాంతోనైతే అల్లా నేరుగా మాట్లాడాడు. ఇక్కడ ఎంతోమంది గురించి తెలుపలేదు అంటే కొంతమంది
ఈ ఎంతమంది ప్రవక్తలు భూమి మీదకు వచ్చారు అనే దాని గురించి కొన్ని చోట్ల 1,24,000 మంది అని, కొన్ని చోట్ల 8,000 మంది అని, ఇలా వేరువేరుగా ఉల్లేఖనాలు ఉన్నాయి. వీటి గురించి కరెక్ట్గా ఎంతమంది వచ్చారు అనేది దేవుడికి మాత్రమే తెలిసిన విషయం. మేము వారిని శుభవార్తలు వినిపించే, హెచ్చరించే ప్రవక్తలుగా చేసి పంపాము. ప్రవక్తలు వచ్చిన తర్వాత అల్లాకు వ్యతిరేకంగా వాదించడానికి ప్రజల వద్ద ఏ ఆధారము మిగలకూడదని మేము ఇలా చేశాము. అల్లాయే సర్వాధిక్యుడు, మహావివేకి. ఓ ప్రవక్త, నీపై అవతరింపజేసిన దానిని గురించి, దాన్ని తన జ్ఞానంతో అవతరింపజేశానని అల్లా స్వయంగా సాక్ష్యమిస్తున్నాడు. దూతలు సైతం దాని గురించి సాక్ష్యమిస్తున్నారు. అసలు సాక్షిగా అల్లాయే చాలు. ఎవరైతే అవిశ్వాసానికి ఒడిగట్టి అల్లా మార్గంలోకి రాకుండా ఇతరులను కూడా అడ్డుకున్నారో వారు నిస్సందేహంగా అపమార్గంలో చాలా దూరం వెళ్ళిపోయారు. అవిశ్వాసులై అన్యాయానికి పాల్పడిన వారిని అల్లా ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించటం కానీ, ఏదైనా మార్గం చూపటం కానీ చేయడు. వారికి నరక మార్గం చూపటం తప్ప వారందులో ఎల్లకాలం పడి ఉంటారు. ఇలా చేయటం అల్లాకు బహుసులువు. ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి ప్రవక్త సత్యం తీసుకువచ్చాడు కాబట్టి మీరు విశ్వసించండి, అది మీకే మేలు. ఒకవేళ మీరు గనక తిరస్కరిస్తే ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాదే అని తెలుసుకోండి. అల్లా అన్నీ తెలిసినవాడు, వివేకవంతుడును. ఓ గ్రంథవాహులారా, మీరు మీ ధర్మం విషయంలో అతిశయిల్లకండి. సత్యం తప్ప మరో మాట అల్లాకు ఆపాదించకండి. మరియం కుమారుడైన ఈసా మసీహ్ కేవలం దైవ ప్రవక్త మరియు అయిపో అన్న దైవవాక్కు ద్వారా పుట్టించబడినవారు. దాన్ని ఆయన మరియం వైపు ప్రయోగించాడు. ఇంకా ఆయన ఈసా అలైహిస్సలాం దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆత్మ మాత్రమే. కాబట్టి మీరు అల్లాను, ఆయన పంపిన ప్రవక్తలందరినీ విశ్వసించండి. దేవుడు ముగ్గురు అని అనకండి. ఈ వాదనను మానండి. ఇందులోనే మీకు మేలుంది. ఆరాధ్యుడగు అల్లా ఒక్కడు మాత్రమే. ఆయనకు కుమారుడున్నాడనే విషయానికి ఆయన అతీతుడు, పరిశుద్ధుడు. ఆకాశాలలోనూ భూమిలోనూ ఉన్నదంతా ఆయనకు చెందినదే. నిర్వాహకారిగా అల్లా ఒక్కడే చాలు. ఇక్కడ క్రైస్తవులలో ఉన్న త్రిత్వం ఏదైతే ఉందో, వీళ్ళు ముగ్గురిని దేవుళ్ళుగా పూజించడం అనేది చేస్తారు. ఒకటి అల్లాను, ఇంకా అల్లా కుమారుడిగా ఈసా అలైహిస్సలాంను, ఇంకా పరిశుద్ధాత్మను. ఈ ముగ్గురిని కూడా వీళ్ళు దేవుడిగా వీళ్ళు భావించడం జరుగుతుంది. అయితే దీన్ని ఇక్కడ అల్లా తఆలా ఈ వాదనని ఇది అసత్యం అని చెప్పి తెలియజేయటం జరిగింది. అల్లాకి కుమారులు ఉన్నారనే మాట ఆయన గుణాలకి అతీతమైన మాట ఇది అని ఇక్కడ చెప్పటం జరిగింది. మసీహ్ అలైహిస్సలాం కానీ, అల్లా సామీప్యం పొందిన దూతలు కానీ తాము అల్లా దాసులు కావటాన్ని అగౌరవంగా, అవమానకరంగా ఎంత మాత్రం భావించరు. అల్లా దాస్యం చేయటాన్ని అవమానకరంగా, అగౌరవంగా భావించి గర్వాతిశయంతో విర్రవీగే వారందరినీ అల్లా తన వద్దకు పోగు చేస్తాడు. మరి ఎవరు విశ్వసించి సత్కార్యాలు ఆచరించరో వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని వసకటమే. మరి ఎవరు విశ్వసించి సత్కార్యాలు ఆచరించారో వారికి వారి పూర్తి పుణ్యఫలాన్ని వసకటమే కాక తన అనుగ్రహంతో మరింతగా ప్రసాదిస్తాడు. కాగా అల్లా దాస్యాన్ని చిన్నతనంగా తలపోసి తలబిరుసులుగా ప్రవర్తించిన వారికి ఆయన బాధాకరమైన శిక్షను విధిస్తాడు. ఆయన తప్ప తమను ఆదుకునే రక్షకుణ్ణి కానీ, సహాయకుణ్ణి కానీ వారు పొందలేరు.
ప్రజలారా, మీ వద్దకు మీ ప్రభువు తరపు నుంచి స్పష్టమైన నిదర్శనం బుర్హాన్ వచ్చేసింది. ఇంకా మేము మీ వద్దకు స్పష్టమైన జ్యోతిని పంపాము. కాబట్టి మీరు అల్లాను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో కాబట్టి ఎవరు అల్లాను విశ్వసించి ఆయనతో తమ సంబంధాన్ని పటిష్టం చేసుకుంటారో వారిని ఆయన తన కారుణ్యంలోకి, అనుగ్రహంలోకి తీసేసుకుంటాడు. వారికి తన వైపుకు తెచ్చే రుజుమార్గం చూపుతాడు. ఓ ప్రవక్త, వీరు నిన్ను కలాలా గురించి ధర్మాదేశం అడుగుతున్నారు. అల్లా స్వయంగా కలాలా గురించి మీకు ఆదేశమిస్తున్నాడని నువ్వు వారికి చెప్పు. ఏ వ్యక్తి అయినా సంతానం లేకుండా చనిపోతే అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే అతను వదిలి వెళ్ళిన ఆస్తిలో సగభాగం ఆమెకు లభిస్తుంది. ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆమె ఆస్తికి వారసుడవుతాడు. ఒకవేళ మరణించిన వ్యక్తికి 2 సోదరీమణులుంటే అతని మొత్తం ఆస్తిలో 3/2 భాగం వారిద్దరికీ దక్కుతుంది. ఒకవేళ సోదరులు అనేక మంది వారసులుగా ఉన్నప్పుడు ఒక పురుషుని భాగం 2 స్త్రీలకు ఇచ్చే భాగాలకు సమానంగా ఉంటుంది. మీరు పెడదారి పట్టకుండా ఉండేందుకు గాను అల్లా మీకు స్పష్టంగా విడమర్చి చెప్తున్నాడు. అల్లా ప్రతిదీ తెలిసినవాడు. ఇక్కడ ఇదే ఆయత్ ఇంతకు ముందు కూడా రావటం జరిగింది. ఇక్కడ కలాలా గురించి చెప్తున్నారు. అంటే పిల్లలు లేని వాళ్ళు కనుక మరణిస్తే వాళ్ళ ఆస్తిని ఎలా పంచుకోవాలి అనే దాని గురించి ఇక్కడ మళ్ళీ 2వసారి రావటం జరిగింది. అయితే అతనికి సోదరులు ఉంటే, ఒక్కటే సోదరి ఉంటే సగం, ఒకళ్ళ కన్నా ఎక్కువ ఉంటే 3/2 భాగం, అనేక మంది ఉంటే పురుషులు స్త్రీలు ఇద్దరు కూడా ఉంటే ఒక పురుషుని భాగానికి 2 స్త్రీలకి సరి సమానంగా చేయాలి. ఇక్కడితో సూరే నిసా పూర్తయింది. సూరే మాయిదా. అల్-మాయిదా అంటే ఆహార పదార్థాల నిండి ఉన్న పళ్ళెమని అర్థం. ఈ సూరా ముఖ్యంగా 3 విషయాలను గురించి చర్చిస్తుంది. అది ఏకదైవారాధన, ఇస్లామీయ చట్టాలు, గ్రంథ ప్రజలు. ఈ 3 గురించి ఇక్కడ వివరిస్తుంది. గ్రంథ ప్రజలు అంటే ఇక్కడ యూదులు, క్రైస్తవులు వాళ్ళ గురించి అన్నమాట. ముఖ్యంగా ఈ సూర క్రైస్తవులను ఉద్దేశించింది. ఈ సూర పేరు ఇందులోని 112వ ఆయత్ వల్ల వచ్చింది. ఆయతులో ఈసా ప్రవక్తని ఆయన శిష్యుడు ఆకాశం నుంచి ఆహార పదార్థాలు నిండిన పళ్ళాన్ని దించమని కోరారు. ఆ సందర్భాన్ని ఇక్కడ ఈ సూరాకు పేరుగా పెట్టడం జరిగింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ విశ్వాసులారా, ప్రమాణాలను, ఒప్పందాలను నెరవేర్చండి. మీకు చదివి వినిపించబడేవి తప్ప. మిగిలిన చతుష్పాద పశువులన్నీ మీకోసం ధర్మసమ్మతం గావించబడ్డాయి. అయితే మీరు ఇహ్రాం స్థితిలో ఉన్నప్పుడు వేటను ధర్మసమ్మతంగా పరిగణించకండి. నిశ్చయంగా అల్లా తాను కోరినది ఆజ్ఞాపిస్తాడు. ఇక్కడ ఉహుద్ అనే పదం రావటం జరిగింది. అంటే గట్టిగా ఒప్పందం చేసుకోవటం అనే భావం ఈ పదానికి అర్థంగా తీసుకోవచ్చు. అయితే అది అల్లా మానవులకు జారీ చేసిన ఆజ్ఞలు అయినా కానీ అల్లాతో రకరకాల ఒప్పందాలు ఏవైతే ఉంటాయో అది అల్లాతో జరిగిన వ్యవహారం అయినప్పటికీ, సాటి మనుషులతో జరిగే వ్యవహారం అయినప్పటికీ రెండింటికి కట్టుబడి ఉండటం ఎంతో అవసరం అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. ఇక్కడ ప్రమాణాలను ఒప్పందాలను నెరవేర్చండి అంటే ఈ కట్టుబడి ఉండాలన్నమాట. ఏదైనా వాగ్దానం చేస్తే దానికి కట్టుబడి ఉండాలి.
ఇంకా అలాగే జంతువుల గురించి ఇక్కడ చతుష్పాదాలు అంటే ఏవైతే వీటినైతే మనము హలాల్గా తినవచ్చో వాటిని గురించి చెప్పటం జరిగింది ఇక్కడ. అంటే తమ పళ్ళతో జంతువులను చీల్చి తినేవి తప్ప మిగతా జంతువులన్నీ కూడా మనిషి తినవచ్చు అన్నమాట. దాని గురించి ఇక్కడ చెప్పడం జరిగింది. విశ్వసించిన ప్రజలారా, అల్లా చిహ్నాలను కానీ ఏ నిషిద్ధ మాసాన్ని కానీ అగౌరవపరచకండి. ఖుర్బానీ నిమిత్తం కాబా గృహానికి కొనిపోబడుతున్న జంతువుల మెడలో పట్టాలు కట్టబడి ఉన్న జంతువుల జోలికి పోకండి. అలాగే తమ ప్రభువు అనుగ్రహాన్ని ప్రసన్నతను పొందే ఉద్దేశంతో పవిత్ర గృహం వైపుకు వెళుతున్న వారికి అడ్డు తగలకండి. అయితే మీరు ఇహ్రాం దీక్షను విరమించిన మీదట వేటాడవచ్చు. మస్జిదే హరాంకు పోకుండా మిమ్మల్ని నిర్వహించిన వారి పట్ల ద్వేషం మిమ్మల్ని హద్దుమీరిన వారిగా మార్చివేయరాదు. సత్కార్యాలలో అల్లా భీతితో కూడిన విషయాలలో ఒండొకరికి తోడ్పడుతూ ఉండండి. పాపకార్యాలలో దౌర్జన్యపు పనుల్లో ఎవరితోనూ సహకరించకండి. అల్లాకు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లా చాలా కఠినంగా శిక్షించేవాడు. మీ కొరకు నిషేధించబడిన వస్తువులు ఇవి: మృత పశువు రక్తం, పంది మాంసం, అల్లా పేరుగాక వేరితరుల పేరు ఉచ్చరించబడినది, గొంతు పిసుకబడటం వల్ల చచ్చిన పశువు, దెబ్బ తగిలి చనిపోయిన పశువు, ఎత్తైన స్థలం నుంచి కింద పడి చనిపోయినది, లేక కొమ్ము తగలటం వల్ల చచ్చిపోయినది, క్రూర మృగాలు చీల్చి తినటం వల్ల చనిపోయిన పశువు, ఇవి మీ కొరకు హరాం గావించబడ్డాయి. కానీ మీరు ఒకవేళ జిబా చేస్తే అది మీ కొరకు నిషిద్ధం కాదు. అలాగే ఆస్థానాల వద్ద బలి ఇచ్చినవి కూడా నిషిద్ధమే. అదేవిధంగా బాణాల ప్రయోగం ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవడం కూడా నిషిద్ధమే. ఇవన్నీ అత్యంత నీచమైన పాపకార్యాలు. ఈరోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఇక ఆశను వదులుకున్నారు. జాగ్రత్త, మీరు భయపడవలసింది వారికి కాదు, మీరు నాకు భయపడండి. ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా గావించాను, మీపై నా విశ్వాసాన్ని పూర్తి చేశాను. ఇంకా ఇస్లాంను మీ ధర్మంగా సమ్మతించి ఆమోదించాను. ఎవడైనా తీవ్రమైన ఆకలి బాధతో అల్లాడిపోతూ గత్యంతరం లేని పరిస్థితిలో పాపానికి పాల్పడే ఉద్దేశం లేకుండా ఉండి పై వాటిలో దేన్నైనా తిన్నట్లయితే నిస్సందేహంగా అల్లా క్షమించేవాడు, కరుణించేవాడు. ఇక్కడ ఏ జంతువులకైతే తర్ఫీదు ఇవ్వటం జరుగుతుందో ఆ జంతువుల్ని వేట కోసం తర్ఫీదు ఇచ్చినప్పుడు వాటిని వదిలేటప్పుడు బిస్మిల్లా పఠించిన తర్వాత ఆ జంతువులు ఏదన్నా పట్టుకొని తీసుకువస్తే దాని మాంసాన్ని తినవచ్చు. అలానే ఏదైనా జంతువులు పట్టుకున్న వాటిని అవి ఇంకా ప్రాణంతో ఉన్నప్పుడు వాటిని జిబా చేసినప్పుడు తినవచ్చు. ఈ విధంగా కొన్నిటిని గురించి ఇక్కడ చెప్పటం జరిగింది. ఏవైతే చనిపోయినవి ఉంటాయో వీటిని మనం తినకూడదు. ఓ ప్రవక్త, తమ కొరకు హలాల్ అనగా ధర్మసమ్మతం చేయబడిన వస్తువులేవి అని ప్రజలు నిన్ను అడుగుతున్నారు. వారికి ఇలా చెప్పు: పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాల్ చేయబడ్డాయి. అలాగే మీరు శిక్షణ ఇచ్చిన వేట జంతువులు మీకోసం ఏదైనా వేటాడితే ఆ వేట మాంసాన్ని మీరు తినండి. కానీ మీరు వాటిని అల్లా మీకు బోధించిన పద్ధతిలో తర్ఫీదు చేసి ఉండాలి సుమా. దానిపై అల్లా నామాన్ని స్మరించండి, అల్లాకు భయపడుతూ ఉండండి. నిస్సందేహంగా అల్లా తొందరగా లెక్క తీసుకునేవాడు. ఇక్కడ మీ ధర్మాన్ని పూర్తిగా గావించాను అని ఇక్కడ తెలియజేయటం జరిగింది. ముఖ్యంగా ఇస్లాంని మీకు ఈరోజు అవిశ్వాసులు మీ ధర్మం గురించి ఆశ వదులుకున్నారు. జాగ్రత్త, ఈరోజు మీ కొరకు మీ ధర్మాన్ని పరిపూర్ణంగా గావించాను అన్నాడు. అంటే ధర్మాన్ని పరిపూర్ణం చేయటం జరిగింది. అంటే దీని తర్వాత ఇంకా కొత్త విషయాలకు అవసరం ఉండదు.
కొత్త విషయాలు తీసుకురావాల్సిన అవసరం లేదు అని దీనికి అర్థం ఇక్కడ. ఈరోజు పరిశుద్ధమైన వస్తువులన్నీ మీకోసం హలాలు చేయబడ్డాయి. గ్రంథవాహులు జివా చేసినది మీ కొరకు ధర్మసమ్మతం. మీరు జివా చేసినది వారి కొరకు ధర్మసమ్మతం. సౌశీల్యవంతులకు ముస్లిం స్త్రీలు మీకు పూర్వం గ్రంథం వసగబడిన వారి సౌశీల్యవతులకు స్త్రీలు కూడా మీ కొరకు హలాల్ అవుతారు. అయితే మీరు వారికి చెల్లించవలసిన మెహర్ సొమ్మును చెల్లించి వారిని వివాహ బంధంలోకి తెచ్చుకోవాలి. అంతేగాని బహిరంగంగా వ్యభిచారం చేయటం కోసం, చాటుమాటు ప్రేమ కలాపాలు జరపటం కోసం వారు మీకు హలాల్ కారు. విశ్వాసాన్ని తిరస్కరించిన వారి కర్మలు వృధా అయిపోతాయి. పరలోకంలో వారు నష్టపోయిన వారిలో చేరుతారు.